వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఈ సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకంత ఆందోళన చెందుతుంది. ఏంటంటే ఆందోళన, సర్ ప్రక్రియ ద్వారా తమ ఓట్లను తొలగిస్తారు అనేటటువంటి ఒక రకమైనటువంటి భయం కావచ్చు, ఆందోళన కావచ్చు చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, బూత్ లెవెల్ ఏజెంట్లకి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఓట్లను ఎలా తొలగిస్తారు, తొలగించేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి కూడా చెబుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ జరిగేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం పార్టీల బాధ్యత మాత్రమే కాదు, ఓటరుగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక వజ్రాయుధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి వజ్రాయుధం మన చేతి నుంచి లాగేస్తే ఎవరు కూడా అంగీకరించరు. ఇది కేవలం పార్టీల బాధ్యత, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత మాత్రమే కాదు, ఓటరుగా ప్రతి ఒక్కరి బాధ్యత తమ ఓటు హక్కు ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ పార్టీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయంటే, పార్టీలకి ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంకుని వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ తొలగిస్తారేమో అనేటటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏంటి అంటే, తమకు సంబంధించినటువంటి ఓటర్లని అధికారంలో ఉన్నటువంటి కూటమి తాము తొలగిస్తుంది. చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఏమని చేశారు అంటే, చంద్రబాబు నాయుడు ఓట్లను తొలగించడంలో దిట్ట అనేటటువంటి ఒక అంశాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా స్పందించాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఓట్ల తొలగింపుకి ఎలాంటి సంబంధము లేదు. ఇది ఎన్నికల సంఘం చేసేటటువంటి ఒక పారదర్శకమైనటువంటి ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ. మరి దీన్ని పట్టుకొని ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు ఓట్లను తొలగిస్తాడు అనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ సర్ ప్రక్రియ అంటే ఏంటి, ఎలా తొలగిస్తారు ఓట్లని, ఇష్టానుసారం ఓట్లను తొలగిస్తే అంగీకరించేదానికి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి దాని మీద కనీస అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ సర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీన ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది వచ్చే నెల 14వ తేదీ వరకు, అంటే ఒక నెల మొదటి ప్రక్రియ, ఫస్ట్ స్టెప్ అంటాం అనమాట. ఇది జరుగుతుంది. ఏంటి ఆ ఫస్ట్ స్టెప్ అంటే, BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళని ఎన్నికల సంఘం నియమించినటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో దగ్గర 46,397 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంటింటికి ఈ సమగ్ర ఓటర్కి సంబంధించినటువంటి సవరణలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రతి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆ ఇంట్లో ఆ ఓటర్ ఉన్నాడా లేదా అనేటటువంటి దానికి సంబంధించి ఫామ్స్ని ఫిలప్ చేయించుకుంటారు. ఒకవేళ అక్కడ ఆ ఓటర్ లేకపోతే, ఒకవేళ ఆ ఓటర్ మరణించి ఉంటే, లేకపోతే ఆ ఓటర్ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్ళిపోయి ఉంటే, లేదు 2 చోట్ల ఓటు కలిగి ఉంటే అతన్ని సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటారు. లేదు మిగతా అంతా సవ్యంగా ఉంటే ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటింటి సర్వే అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ, అంటే దానికంటే ముందు ఒక డ్రాఫ్ట్ ఇస్తారు. ఏంటంటే ఆ డ్రాఫ్ట్ ఎక్కడెక్కడ ఏ బూత్లో ఎన్నెన్ని ఓట్లు తొలగించారు, ఎన్నెన్ని ఓట్లు యాడ్ చేశారు. ఒకవేళ 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తే తొలిసారిగా వాళ్ళని కూడా ఓటర్లుగా జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేసినవి తొలగించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఒకటి పబ్లిష్ చేస్తారు. అందులో మీ ఓటు ఉందా లేదా అనేది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఆ ఓటు కానీ లేకపోతే ఎందుకు ఓటు లేదు అనేటటువంటి దానికి సంబంధించి క్లెయిములు చేసుకునేందుకు, అంటే అభ్యంతరాలను స్వీకరించేందుకు 1 నెల టైం ఇచ్చారు. అంటే జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఎవరైనా సరే ఇంటింటి సర్వే తర్వాత ప్రచురించినటువంటి ఓటర్ల జాబితాలో తమ పేరు లేకపోతే, తమ ఓటు తొలగించారని అనుకుంటే, వాళ్ళు 1 నెల రోజుల పాటు తమ క్లెయిమ్లని, అభ్యంతరాలని తెలియజేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఫారాలను పరిశీలించడం, కేవలం అవి తీసుకొని ఏదో టిక్కులు కొట్టుకుంటూ పోయే ప్రసక్తి ఉండదు. వాటిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఆ తరువాత దీనికోసం జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు 2 నెలలు, అంటే ఫారాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేదానికి 2 నెలలు టైం పెట్టారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 22వ తేదీన దీన్ని
ప్రచురిస్తారు. ఒకవేళ ఓటు కానీ లేకపోతే ఆ ఓటుకి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఎవరైతే అక్కడ లేరో వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వివరణ తీసుకుంటారు. వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే ఓటుకి సంబంధించినటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీసుకునేటటువంటి పరిస్థితి. ఒకవేళ అయినప్పటికీ కూడా మీకు అన్యాయం జరిగింది, మీ ఓటు తొలగించారు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటారు. సో ఆయన ఉంటారు. సో ఓట్లకు సంబంధించినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్పీల్ చేయొచ్చు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒక 46,397 మంది ఉన్నారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్స్ వీళ్ళని పార్టీలు నియమించుకున్నటువంటి వాళ్ళు దాదాపు ఒక 68,868 మంది ఉన్నారు. మొత్తంగా ఓటర్లు 2/5/2026 నాటికి, అంటే ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు 4,16,16,061 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత పక్కాగా ఈ ప్రక్రియ జరుగుతుంది. అంతేగాని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించడమో లేకపోతే ఇంకో పార్టీకి సంబంధించి ఓట్లను తొలగించడమో ఇష్టానుసారంగా డెసిషన్స్ తీసుకోవడమో జరగదు. దీనికోసం ఒక ప్రక్రియనే ఎన్నికల సంఘం చాలా నిర్దిష్టమైనటువంటి సమయాలతోటి నిర్దిష్టమైనటువంటి విధానాలతోటి ప్లాన్ చేసి మరీ దీన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అన్ని ఓట్లు తీసేశారు, తమిళనాడులో ఈ నోట్లు తీసేశారు, ఉత్తరప్రదేశ్లో ఈ నోట్లు తీసేశారు, మా దగ్గర కూడా ఓట్లు తీసేస్తారు. ఎందుకు అక్కడ ఓట్లు తీసేశారంటే దానికి సరైనటువంటి రీజన్స్ అక్కడ ఉన్నాయి. ఓట్లు తొలగించడానికి గల కారణాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఓట్లకు సంబంధించిన క్లెయిమ్స్ అన్ని కూడా పరిశీలించారు, అభ్యంతరాలు ఉంటే వాళ్ళన్నింటినీ కూడా క్లీన్ చేశారు. అయినా సరే అక్కడ ఓట్లు తొలగించారు, అక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి. కాబట్టి ఇక్కడ మా దగ్గర కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ మా ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక వాదనను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓటు అనేది వజ్రాయుధం, ఎవరు కూడా తొలగించేటటువంటి నైతిక హక్కు ఎవరికీ లేదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా సరే వాళ్ళకి హక్కు ఉండదు. మీ ఓటు నిజాయితీగా ఉంటే, మీరు నిజాయితీ అయినటువంటి ఓటర్ అంటే ఇందాక నేను చెప్పినట్టు మరణించకుండా ఉండాలి, అలాగే వలస వెళ్లకుండా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం అనేక చోట్ల ఓట్లు ఉండకూడదు. అలాంటి వాళ్ళ ఓట్లు మాత్రం ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. ఒకవేళ మీకు అన్యాయం జరిగితే దానికి దగ్గర 3 నెలల వరకు కూడా సమయం ఉన్నటువంటి పరిస్థితి. అభ్యంతరాల కోసమే 1 నెల ఇచ్చారు, ఇంకొక 2 నెలలు వాటిని పరిశీలించడం కోసం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏదో రాత్రి కూర్చొని ఓటర్ల లిస్టుల్లో ఎపిక్ కార్డ్స్ని దొంగతనంగా ఐఏఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళ పాస్వర్డ్స్ తోటి డౌన్లోడ్ చేసుకుని ఎన్నికలు నిర్వహించడం కాదు. సర్ ప్రక్రియ అంటే చాలా స్పష్టంగా ఇన్ని నెలల పాటు జూన్లో స్టార్ట్ అయితే సెప్టెంబర్ వరకు కూడా సాగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది రాజ్యాంగబద్ధంగా నిర్వహించేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకు సంబంధించి ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలకు కూడా ఏమైనా సరే అనుమానాలు ఉంటే వాటికి అవసరమైనటువంటి నిర్ణీత సమయం ఇచ్చారు. అంతేగాని జరగకముందే ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఓట్లను తొలగించేస్తారని చెప్పేసి తమ ఓట్లను తొలగించేస్తారని చెప్పేసి అంటే ఎవరికి కూడా తెలియని అంశం ఏంటంటే ఎవరి ఓట్లు ఏంటి అనేది ఎలా తెలుస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు. మరి మా ఓట్లు తొలగించేస్తారని చెప్పేసి రకరకాలైనటువంటి లేనిపోని భయాలను క్రియేట్ చేస్తున్నారు. ఇది కేవలం భారత ఎన్నికల సంఘమో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల సంఘమో అలాగే పార్టీలో కాదు, ఇది ప్రతి ఓటరు బాధ్యత. తమ ఓటు హక్కు ఉందా లేదా, తమ ఓటుని తొలగిస్తే ఏ విధంగా దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి జాగరూకత కలిగి ఉండాలి. సో తద్వారా తదకు అనుగుణంగా తమ ఓట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే బిఎల్ఓలు చేసేటటువంటి చిన్న పొరపాట్లు అంటే ఇంటికి వెళ్ళి ఉంటారు, ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో బహుశా వాళ్ళు ఉండకపోవచ్చు, లాక్ చేసి ఉండొచ్చు. ఆ సందర్భంలో పక్కన వాళ్ళని అడగడమో లేకపోతే వివరాలు సేకరించే సందర్భంలో సరైనటువంటి సమాచారం రాకపోతే అలాంటివి 1-2 చోట్ల ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. వాళ్ళు కూడా మళ్ళీ దీని మీద అభ్యంతరాలని వాళ్ళు రైజ్ చేయొచ్చు. ఇంత స్పష్టంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఏదో జరిగిపోతుందనేటటువంటి విమర్శలు చేయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం తెలియజేసుకుంటూ ఇది వాటి ఇన్సైడర్. మరో విషయంలో కలుద్దాం. నమస్కారం.